కాబట్టి ఏరు దాటక ముందు పడవ మల్లన్న, ఏరు దాటాక బూడి మల్లన్న అన్నటువంటిది ఇవాళ కొత్త ఏం కాదు. మోసపోయేవాడు ఉన్నంతసేపు మోస చేస్తూనే ఉంటారు. ఇప్పుడు క్రిందటిసారి సంపూర్ణ రైతు రుణమాఫీ చేస్తానన్నారా లేదా? చేశారా? డ్వాక్రా రుణమాఫీ చేస్తానన్నారా లేదా? చేశారా? చేయకుండానే లక్షాధికారులు చేసేసాము మహిళలను అన్నారా లేదా? మరి అదే ప్రభుత్వాన్ని కదా, మళ్ళీ అదే పార్టీని కదా ఇప్పుడు అధికారంలోకి తీసుకొచ్చింది. ఎందుకు తెచ్చారు జనం? తప్పెవరిది బేసిక్గా అయితే కనుక? అక్కడ అప్పుడు మోసం చేశారని తెలిసి పోనీ ఇవాళ కాదు. ఈ ముక్కలు నగదు బదిలీ పథకం 2009లో పెట్టారు. 2014లో ఏమైనా ఇచ్చారా? ఇవ్వలేదు కదా. 100 చెబుతారు, 1 చేస్తారు. 1కి 1000కి సరిపడా పబ్లిసిటీ చేయగలరు. అది వాళ్ళకు ఉన్నటువంటి ఎకో సిస్టమ్, వాళ్ళకు ఉన్నటువంటి నేరేటివ్ థింకింగ్ సిస్టమ్. అది ఫ్రమ్ ద బిగినింగ్ ఇన్ని సంవత్సరాల నుంచి నడిపిస్తోంది అదే. దాన్ని బీట్ చేయగలిగిన ఆల్టర్నేటివ్ మెకానిజం లేదు. కాబట్టి జనాలు నమ్ముతూనే ఉంటారు, మోసపోతూనే ఉంటారు. ఇప్పుడు ఈ అన్నీ చేసేసామనేటటువంటిది ఒక నేరేటివ్ థింకింగ్. ఇచ్చిన ఒక్క ఇది దాని పేరేంటది, మొన్న అందరికీ దీన్ని విద్యార్థులందరికీ ఇస్తున్న తల్లికి వందనం, అది కూడా చాలా మందికి పడలేదని చెప్పి కావాలి ఎమ్మెల్యే గొడవ. ఏది గవర్నమెంట్ స్కూళ్ళల్లో వేసారు, ప్రైవేట్ స్కూల్లో